ఒక సినిమా విడుదల కావడానికి 3 సంవత్సరాలు పడుతుంది. కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 3 రోజుల్లోనే అది భారతదేశంలోని ఓటీటీ కేటలాగ్ నుంచి అదృశ్యమైంది. సినిమా బాగుందా, బాగోలేదా, హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా అనేది ఈ రోజు మన చర్చ కాదు. అసలు ప్రశ్న ఇంకొకటి. ఒక దేశం తన చరిత్రను చూసుకునే హక్కు ప్రజలకు ఉందా? చరిత్రలో జరిగిన తప్పులను కళ రూపంలో చెప్పటం ప్రజాస్వామ్యానికి బలమిస్తుందా, లేక సమాజంలో పాత గాయాలను మళ్లీ రగిలిస్తుందా? ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సత్లుజ్ సినిమా వివాదం వెనుక ఉన్న చరిత్ర, రాజకీయాలు, చట్టపరమైన అంశాలు, భావ ప్రకటన స్వేచ్ఛపై సాగుతున్న వాదనలు, ప్రపంచ దేశాల అనుభవాలు చూద్దాం. ఈ సినిమా కథ అసలు పేరు పంజాబ్ 95. ఆ తర్వాత అది సత్లుజ్ గా మారింది. సినిమా మానవ హక్కుల కార్యకర్త జశ్వంత్ సింగ్ కల్రా జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఆయన పంజాబ్ లో మిలిటెన్సీ కాలంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన వేలాది అనామక మృతదేహాల అక్రమ దహనాలు, బలవంతపు అదృశ్యాలపై ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించారు. ఆ పరిశోధనలు దేశవ్యాప్తంగా మానవ హక్కుల చర్చకు కారణమయ్యాయి. కానీ 1995లో కాల్రా అపహరణకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన కనిపించలేదు. ఈ కేసులో విచారణల అనంతరం కొంతమంది పోలీసుల సిబ్బందిపై చర్యలు జరిగాయి. ఈ చారిత్రక నేపథ్యమే సినిమాకు కేంద్ర బిందువైంది. ఒక సినిమా 3 సంవత్సరాల ప్రయాణంగా రూపొందిన ప్రేక్షకులకు చేరుకోలేకపోయింది. ఇప్పుడు కొంచెం చరిత్రలోకి వెళ్దాం. పంజాబ్ లో అసలేం జరిగింది? 1980లలో పంజాబ్ తీవ్ర అశాంతిని ఎదుర్కొంది. ఖలిస్తాన్ అనే ప్రత్యేక సిక్కు దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్తో కొందరు సాయుధ గ్రూపులు ఉద్యమాన్ని ప్రారంభించారు. అలా దేశంలో ఉగ్రవాదం పెరిగింది. పోలీసులు, రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు అనేక మంది హింసకు బలయ్యారు. భారత ప్రభుత్వం చట్ట వ్యవస్థను పునరుద్ధరించేందుకు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టింది. అయితే అదే సమయంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలు వెలువడ్డాయి. ఈ 2 వాస్తవాలు పంజాబ్ చరిత్రలో భాగమే. అసలు జశ్వంత్ సింగ్ కాల్రా అంటే ఎవరు? కాల్రా ఒక రాజకీయ నాయకుడు కాదు. ఆయనను అనేక మంది మానవ హక్కుల కార్యకర్తగా గుర్తిస్తారు. పంజాబ్ లో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన అక్రమ దహనాలపై పత్రాలు సేకరించి వాటిని ప్రజల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించారు. ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులు దీనిని న్యాయం కోసం చేసిన పోరాటంగా చెబుతారు. ఇక మరోవైపు ఆ కాలం అత్యంత క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో గడిచిందని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా నిలిచిందని పలువురు పేర్కొంటారు. అందువల్ల ఆ కాలంపై అభిప్రాయాలు ఇప్పటికీ భిన్నంగానే ఉన్నాయి. సినిమా 2022లో సెన్సార్ కోసం సమర్పించబడింది. నివేదికల ప్రకారం అనేక మార్పులు సూచించబడ్డాయని వార్తలు వచ్చాయి. సినిమా టైటిల్ కూడా మార్చాలని సూచించబడింది. ఆ నేపథ్యంలో సినిమా విడుదల ఆలస్యమైంది. చివరకు సత్లుజ్ పేరుతో ఓటీటీలో విడుదలైంది. కానీ భారత కేటలాగ్ లో అది కొద్ది రోజుల్లోనే కనిపించకుండా పోయింది. విదేశీ కేటలాగ్లలో మాత్రం అందుబాటులో ఉండటం మరింత చర్చకు దారితీసింది. ఓటీటీ వేదిక దీనికి ప్రస్తుత పరిస్థితులు వంటి సాధారణ వివరణ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. అధికారికంగా పూర్తి కారణాలు ఎక్కడా వెల్లడి కాలేదు. ఈ వివాదంలో ఆసక్తికర అంశం ఏమిటంటే పంజాబ్ లో పరస్పరం తీవ్రంగా విమర్శించుకునే రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంలో దాదాపు ఒకే అభిప్రాయం వ్యక్తం చేశాయి. అధికార పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్ సినిమా తొలగింపుపై ప్రశ్నలు లేవనెత్తాయి. పంజాబ్ రాష్ట్ర చరిత్రను ప్రజలు తెలుసుకునే హక్కు ఉందని, అయితే మరోవైపు సున్నితమైన చారిత్రక అంశాల ప్రదర్శన సమాజంలో శాంతి భద్రతలపై ప్రభావం చూపే అవకాశాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛను కలిగిస్తుంది. అయితే అది సంపూర్ణ హక్కు కాదు. దేశ భద్రత, ప్రజాశాంతి, న్యాయ వ్యవస్థ, విద్వేష ప్రేరేపణ వంటి అంశాల దృష్ట్యా చట్టబద్ధమైన పరిమితులు విధించవచ్చు. అందుకే ఈ వివాదంలో 2 ప్రశ్నలు ఎదురెదురుగా నిలుస్తున్నాయి. ఒకవైపు ప్రజలకు చరిత్ర తెలుసుకునే హక్కు, మరోవైపు సామాజిక శాంతిని కాపాడాల్సిన బాధ్యత. ఈ రెండిటి మధ్య సమతుల్యత ఎలా సాధించాలి? అదే అసలు చర్చ. భావ ప్రకటన స్వేచ్ఛకు తూట్లు పడ్డట్టు అయిందని స్వేచ్ఛావాదులు వాదిస్తున్నారు. చరిత్రలో చీకటి అధ్యాయాలను అనేక దేశాలు ఎదుర్కొన్నాయి. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష ముగిసిన తరువాత సత్య సయోధ్య ప్రక్రియ చేపట్టబడింది. జర్మనీ నాజీ పాలనలో జరిగిన దారుణాలను పాఠ్యాంశాలు, మ్యూజియంలు, స్మారక కట్టడాల ద్వారా నిరంతరం గుర్తు చేస్తోంది. ఇక్కడ లక్ష్యం ఒకటే, గతాన్ని అందరికీ తెలియపరచడం, గతం మళ్లీ పునరావృతం కాకుండా చూడటం. సినిమా చరిత్ర కాదు, అది చరిత్రను ప్రజలకు చేరువ చేసే శక్తివంతమైన మాధ్యమం. అందుకే చారిత్రక సినిమాలు ఎప్పుడూ చర్చలకు దారితీస్తూ ఉంటాయి. ఒక వర్గం వాటిని అవసరమైన చర్చగా చూస్తుంది, మరో వర్గం వాటిలో నిజం 100 పాళ్లు ఉందని భావిస్తుంది. అందుకే ప్రేక్షకులు సినిమాను చూసినప్పుడు అది చెప్పే కథతో పాటు అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలను కూడా పరిశీలించడం అవసరం. గతంలో సినిమాలు చరిత్రను మార్చగలిగాయా అంటే ప్రేక్షకులు నిజ నిజాలు తెలుసుకున్నారు. చరిత్ర అనేది కేవలం గతం కాదు, అది వర్తమానాన్ని అర్థం చేసుకునే అద్దం. అదే సమయంలో చరిత్రపై ప్రతి సినిమా సంపూర్ణ సత్యం చెబుతుంది అని కూడా చెప్పడానికి వీల్లేదు. అందుకే ప్రశ్నలు అడగాలి, వాస్తవాలను పరిశీలించాలి, విభిన్న కోణాలను వినాలి.
ప్రజాస్వామ్యంలో ఇదే ఆరోగ్యకరమైన చర్చకు పునాది. సత్లజ్ సినిమా వివాదం కూడా మన ముందుకు ఇదే ప్రశ్నను తీసుకొచ్చింది. గతాన్ని మర్చిపోవాలా, లేక దాన్ని తెలుసుకుని దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలా? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క సినిమా ఇవ్వదు, ఒక్క ప్రభుత్వం కూడా ఇవ్వదు. సమాజం మొత్తం ఆలోచించాల్సిన అంశం ఇది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? చరిత్రను సినిమాల ద్వారా చూపించడం ప్రజాస్వామ్యానికి బలమా, లేక కొన్ని సందర్భాల్లో పరిమితులు అవసరమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి.